హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. మేము గోకర్ణం నుంచి నైట్కి మురుడేశ్వర్ వచ్చేసామండి. అక్కడ రూమ్ తీసుకొని స్టే చేసాము. సో మార్నింగ్ 6 o'clock కల్లా ఫస్ట్ దర్శనానికి మేమైతే మురుడేశ్వర్లో దర్శనానికి వెళ్ళాము. చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే జనం కూడా చాలా తక్కువ ఉన్నారనమాట, ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల. సో ఇలా మేము మురుడేశ్వర్ వెళ్ళాము. మురుడేశ్వర్ వచ్చేసరికి భారతదేశంలోనే అతిపెద్ద శివు విగ్రహంలో రెండవ విగ్రహం అన్నమాట. ఇక్కడి విగ్రహం 123 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే ఈ గుడి రాజగోపురం 20 అంతస్తుల పొడవైతే ఉంటుందండి. ఇది మనం ఇక్కడ 20 అంతస్తులు పైకి మనం వెళ్ళటానికి మెట్లు ఉంటాయి. అలాగే 2 లిఫ్ట్లు కూడా ఉంటాయి, మనం వెళ్ళి చూడొచ్చు, నేను చూపిస్తాను. అండ్ ఈ విగ్రహం వచ్చేసరికి 123 అడుగులు. అయితే ఇక్కడ మురుడేశ్వర్కి ప్రత్యేకత ఏమిటి అంటే, పూర్వం రావణాసురుడు శివుని ఆత్మలింగం కోసం తపస్సు చేశాడంట. రావణాసుడి తపస్సుకు మెచ్చి ఆత్మలింగాన్ని వరం ప్రసాదించాడంట. అయితే ఆ వరం ప్రసాదించిన తర్వాత ఒక షరతు అయితే పెట్టాడంట. అదేంటంటే, లంకకు చేరే వరకు కూడా ఆత్మలింగాన్ని క్రింద ఉంచకూడదని చెప్పాడంట. అయితే రావణాసుడు ఆత్మలింగాన్ని చేతపట్టుకొని లంకకి బయలుదేరాడు. ఇక సంధ్య సమయంలో సంధ్యవార్చుకునే సమయానికి ఏం చేయాలో రావణాసుడికి అర్థం కాలేదు. అయితే ఆత్మలింగం లంకకు చేరితే ముప్పు ఏంటి అనేది గ్రహించిన గణపతి పశువుల కాపరిగా వేషం మార్చుకొని రావణాసుడి కంటపడ్డాడు. అప్పుడు రావణాసుడు ఆ పిల్లవాడితో ఈ ఆత్మలింగాన్ని నేను వచ్చే వరకు పట్టుకోమని చెప్పాడంట. అయితే ఆ పిల్లవాడు ఏం చెప్పాడంటే, నేను 3 సార్లు పిలుస్తాను, 3 సార్లు పిలిచిన ఆ సమయానికి నువ్వు రాలేకపోతే ఈ లింగాన్ని నేను కింద ఉంచేస్తానని రావణాసుడికి చెప్పాడంట. ఇక రావణాసుడు సంధ్య వార్చుకునేటప్పుడు గణపతి 3 సార్లు రావణాన్ని పిలిచాడంట. అయితే రావణాసుడు రాలేకపోవడంతో ఆ ఆత్మలింగాన్ని సముద్రం ఒడ్డున కింద ఉంచేశాడు. ఇక రావణాసుడు ఆ ఆత్మలింగాన్ని కదిలించే ప్రయత్నంలో ఆత్మలింగం ముక్కలు ముక్కలై అక్కడక్కడ పడిపోయిందంట. అయితే అలా పడిన ఒక ప్రదేశమే మురుడేశ్వర్. మురుడేశ్వర్లో ఉన్న లింగం ఆత్మలింగంలోని ఒక భాగమని ఇక్కడ ప్రతీక. ఈ మురుడేశ్వర్ సముద్రము ఒడ్డున ఉన్నదండి. అలాగే బయట వైపు 2 పెద్ద పెద్ద ఏనుగుల విగ్రహాలు 2 ఉంటాయి. ఇదంతా కూడా గాలిగోపురం దాటిన తరువాత లోపల ప్రదేశం అన్నమాట. చూసారా, ప్రాంతం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతం అని చెప్తారు. చూసారు, ఇక్కడ నుంచి కూడా ఆ లింగం అనేది, విగ్రహం అనేది చక్కగా కనిపిస్తుంది. ఈ విగ్రహం 123 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇకపోతే చుట్టూ కూడా సముద్రం ఉంటుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అలాగే ఇది గాలిగోపురం, నేను చెప్పాను కదండి 20 అంతస్తుల గాలిగోపురం అని. ఇది 20వ అంతస్తు అనమాట. ఇంతకు ముందు అయితే మనం కావాలి అనుకుంటే మెట్లు ఎక్కి రావచ్చు, లేదా లిఫ్ట్ ద్వారా కూడా మనం పైకి రావచ్చు. కానీ ఇప్పుడు మెట్లు అనేవి క్లోజ్ చేశారండి. ఓన్లీ లిఫ్ట్ ద్వారానే మనం పైకి అనేది రావచ్చు. ఈ లిఫ్ట్కి కూడా మనకి ఛార్జ్ చేస్తారు, పర్ హెడ్ ఇంతని ఛార్జ్ చేస్తారండి. ఈ 4 వైపులా కూడా చక్కగా కిటికీలు అయితే వీళ్ళు అమర్చారు. ఈ కిటికీల్లోంచి మనం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే అదంతా చూడండి, 20వ అంతస్తులోంచి చూస్తే మనుషులు అక్కడ సముద్రం దగ్గర ఆడుతున్నారు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న చీమల్లాగైతే కనిపించారు. చాలా అంటే చాలా బాగుందండి. తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం అన్నమాట ఇది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, అలాగే వాటర్ గేమ్స్ కూడా ఉంటాయి. వాటికి మేమైతే వెళ్ళలేదు. ఈ 4 వైపులా కూడా, గాలిగోపురంలో 4 వైపులా కూడా కిటికీలు అయితే వీళ్ళు అమర్చారు. చూడండి, ఒకవైపు నుంచి శివుడు 123 అడుగుల ఎత్తుగల శివలింగం మనకి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళటానికి కూడా మనకి ఒకవైపు నుంచి దారి అయితే ఉంది. సో ఇదంతా కూడా ఒకవైపు భాగం అన్నమాట.
ఇదంతా కూడా అసలు చూస్తే మొత్తం అడవిలాగా చాలా బాగుంది చూడటానికి. ఎంతసేపు అయినా కూడా మాకైతే రావాలనిపించలేదు. బట్ తప్పదు కదా, మేమైతే కిందకి దిగేసాము. అది ఇక్కడ కనిపించేది గెస్ట్ హౌస్లు అనమాట. మనం మురుడేశ్వర్ వచ్చినప్పుడు ఇక్కడ గెస్ట్ హౌస్లో కూడా మనం స్టే చేయొచ్చు. సో ఇలా మూడు వైపులా చూసాం కదా. మధ్య మధ్యలో మా బుడ్డదైతే ఫోటోషూట్ దిగుతుంది. అది తీస్తానంటుంది, నేను తీస్తానంటుంది, నేను దిగుతానంటుంది. చూసారా ఎన్ని ఫోజులు. ఈరోజు పిల్లలకి అసలు మనం ఏం చెప్పక్కర్లేదండి, చూసి నేర్చుకుంటున్నారు. ఇక నాలుగో వైపు మనం 123 అడుగుల ఎత్తుగల శివలింగం అయితే కనిపిస్తుంది. ఇక్కడికి మేము వెళ్ళలేదండి, అంత టైం సరిపోలేదు మాకు. ఎందుకంటే మేము టోటల్ 5 కవర్ చేయాలని మేము డిసైడ్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి మేము వెళ్ళలేకపోయాము. చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూసినా కూడా చాలా దగ్గరగా ఉన్నట్లే కనిపించిందండి. అండ్ కానీ నా సజెషన్ అయితే ఈ 5 ఊర్లు కూడా ఒక 2 డేస్ మనం ప్లాన్ చేసుకుంటే చక్కగా మనం అన్నీ కవర్ చేసుకోవచ్చు. మేము ప్రజెంట్ మెయిన్ వరకే మేము కవర్ చేసామన్నమాట. సో ఇక మురుడేశ్వర్ నుంచి మేము నెక్స్ట్ శ్రీ మూకాంబిక అమ్మవారి గుడి కొల్లూరులో ఉందండి, అక్కడికి మేము వెళ్తున్నాము. మురుడేశ్వర్ నుంచి శ్రీ మూకాంబిక అమ్మవారి కొల్లూరు టెంపుల్ వరకు 61 కిలోమీటర్స్ అయితే రోడ్ డిస్టెన్స్ వస్తుంది. ఇది నియర్లీ ఒక 1.5 టు 2 అవర్స్ మధ్యలో అయితే మనకి టైం అయితే తీసుకుంటుందండి. ఆన్ ది వే కూడా చాలా బాగుంది. ఫోటోషూట్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ పీస్ఫుల్గా ఉందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ 6కి మురుడేశ్వర దర్శనం చేసేసుకొని 9 o'clock అంతా కూడా మేము టిఫిన్ అది బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము మూకాంబిక అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మూకాంబిక అమ్మవారి టెంపుల్ మేము రీచ్ అయ్యేసరికి 10:30 అయిందండి. ఇదే మూకాంబిక అమ్మవారి టెంపుల్ అనమాట, కొల్లూరు. ఇక్కడ అమ్మవారు కూడా స్వయంభూ అమ్మవారండి. ఈ కథ ఏమిటి అంటే, పూర్వం కామాసురుడు అనే రాక్షసుడు మహాదేవుని కోసం ఇక్కడ తపస్సు చేశాడంటండి. అయితే ఆ కామాసురుడు అనే అతను ఇక్కడ కొల్లూరు ప్రజలందరినీ కూడా బాధిస్తూ తనకి ఆడవారి చేతిలో మరణం ఉంది కాబట్టి ఎలాంటి మరణం పొందకుండా వరం కోసం తపస్సు చేశాడంట. అయితే ఆయన తపస్సుకి మెచ్చి మహాదేవుడు వరం ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యాడంట. ఆ సమయంలో ఒకవేళ తనకి గనక వరం ఇస్తే ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అమ్మవారు ఏం చేసిందంటే తన నాలుక మీద తాండవించి తనకి మాటలనేవి, అంటే ఎలాంటి వరము కోరుకోకుండా మాటలనేవి రానియకుండా చేసిందంట. అప్పటి నుంచి ఆ కామాసురుడు మూగవాడైపోయాడంటండి. అలా అవటంతో తనని మూకాసురుడని అప్పటి నుంచి అతన్ని పిలిచారంట. ఇక్కడ అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి అలాగే సరస్వతి ముగ్గురు అమ్మవార్ల ప్రతిరూపమంట. అయితే ఆ మూకాసురుడు ప్రజలని బాగా హింసించటంతో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి అలాగే సరస్వతి అమ్మవార్ల శక్తిని మొత్తం కూడా ఏకం చేసి ఆ మూకాసురుణ్ణి చంపివేసిందంట. అప్పుడు ఆ మూకాసురుడు అమ్మవారిని ఒక వరం అయితే కోరుకున్నాడంట. అతని పేరుతో ఇక్కడ వెలిసి ప్రజలని అనుగ్రహించాల్సిందని. అందుకని అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారి పేరు శ్రీ మూకాంబిక అమ్మవారని పిలుస్తారు. ఇలా చూడండి, ఇదంతా కూడా కేరళ స్టైల్లో ఉంటుందండి టెంపుల్. దీనికి కూడా ఒక కథ ఉంది. ఏంటంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి కోసం తపస్సు చేసి తన జన్మస్థలమైన కేరళకు అమ్మవారిని ఆహ్వానించారంట. అయితే అమ్మవారు ఒక షరతు పెట్టిందంటండి. తన వెనకే, అంటే ఆదిశంకరాచార్యులు వెనక తను కూడా వస్తుంటాను, కానీ తను వెనక్కి తిరిగి చూడవద్దని ఒక షరతు పెట్టిందంట. అయితే కొల్లూరు వరకు రాగానే అమ్మవారి గజ్జల సౌండ్ ఆగిపోవటంతో ఆదిశంకరాచార్యులు గారు అసలు అమ్మవారు వస్తుందా రావట్లేదా అని వెనక్కి అయితే తిరిగి చూశారంట. అంతే, ఇక అక్కడ అమ్మవారు ప్రతిష్ఠించబడిపోయారు. అక్కడే అమ్మవారికి ఒక టెంపుల్ కట్టమని చెప్పిందంట. సో కేరళ అంటే తను కేరళ తీసుకెళ్ళాలి అనుకున్నారు కాబట్టి ఇక్కడ టెంపుల్ అంతా కూడా కేరళని మరిపించే ఆ స్టైల్లో ఇక్కడ అమ్మవారి టెంపుల్ అనేది నిర్మించారంట. ఇది వచ్చేసరికి మహాగణపతి టెంపుల్ అండి. నేను ఈ వీడియోలో అయితే ప్రతి గుడి గురించి కూడా టూకీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు.
ఇవన్నీ కూడా తప్పక చూడవలసిన టెంపుల్స్ అన్నమాట. ఎంత వీలైనా కూడా మీరు ఎవరైనా సరే వీలైనంత వరకు కూడా ఇవన్నీ చూడాలని నేనైతే ఆశిస్తున్నాను. సో ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ బొమ్మలు యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ మనకి ఎట్లా అయితే ఉంటాయో అలాగే ఉన్నాయండి. కానీ ఇక్కడ చాలా పెద్ద పెద్ద గుళ్ళు, అలాగే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందరూ కూడా కేరళ నుంచి వచ్చే వాళ్ళైతే ఇక్కడ అమ్మవారి గుడికి చాలా ఎక్కువగా ఉన్నారు. అలాగే కేరళ ప్రజల నమ్మకం ఏంటంటే శ్రీ మూకాంబిక అమ్మవారి టెంపుల్లో కనుక వాళ్ళు పిల్లలకి అక్షరాభ్యాసం కనుక జరిపితే ఆ పిల్లలు చాలా తెలివిగల వాళ్ళలాగా ఉంటారని, అలాగే చదువు కూడా చాలా బాగా వస్తుందని వీళ్ళ నమ్మకము. కేరళ వాళ్ళైతే ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటారంటండి. సో ఇలా మేము మూకాంబిక అమ్మవారి టెంపుల్ నియర్లీ 11:30కి అంతా మాకు కంప్లీట్ అయిపోయిందండి. ఎందుకంటే మనకి ఇక్కడ త్వరగానే దర్శనం అనేది అయిపోతుంది. సో 11:30 అలా మేము మూకాంబిక అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఇక అక్కడి నుంచి మేము నెక్స్ట్ ఉడిపికి అయితే మేము స్టార్ట్ అయ్యామండి. మూకాంబిక అమ్మవారి టెంపుల్ నుంచి ఉడిపికి వచ్చేసరికి 74 కిలోమీటర్స్ అండి. నియర్లీ 1.5 అవర్ అయితే పడుతుంది. సో మేము వెంటనే స్టార్ట్ అయ్యాం. మేము ఎక్కడా కూడా రిలాక్స్ అవ్వలేదండి. సో మార్నింగ్ 6కి మేము మురుడేశ్వర్లో మేము రూమ్ వెకేట్ చేసి మేము స్టార్ట్ అయితే ఈ నైట్కి అంతా కూడా కుక్కే వరకు వెళ్ళిపోయాము. సో ఫైనల్లీ మేము ఉడిపి చేరామండి. 1.5 అవర్ అయితే మాకు టైం తీసుకున్నారు. ఇక్కడ నుంచి మేము నడిచెళ్ళాము టెంపుల్కి. ఇక్కడ డ్రైవర్ ఆపేశాడు. సో చూడండి, రోడ్లన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయండి. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 12:30 1 o'clock వరకు అయితే అయిందనమాట. 12:30 మ్యాక్స్ 1 అంతేనండి, అంతకుమించి ఏం లేదు. సో మేము సమ్మర్లో వెళ్ళటం వల్ల ఏమైందంటే కొంచెం బాగా వేడైతే ఫుల్ ఉంది ఎండ. మేము చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిపోయాము. కారులో వదిలేసి దగ్గరే అన్నాడండి డ్రైవరు. సో మేమేం చేసామంటే చెప్పులు వేసుకోకుండా వెళ్ళిపోయాము. బట్ ఫుల్ మాకు ఎండకి కాళ్ళు బాగా కాలిపోయి ఇబ్బంది పడ్డాము. సో ఇలా చూడండి, ఇక్కడ కూడా మ్యాక్సిమం కేరళ స్టైల్లోనే టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఇంతవరకు నేను తమిళనాడు అన్నీ చూశాను, కానీ ఇటు కర్ణాటక సైడు టెంపుల్స్ చాలా తక్కువ చూశాను. 3 days ప్రోగ్రాంలో మేము గోకర్ణం నుంచి మైసూర్ వరకు వెళ్ళాము. ఆ 3 daysలో ఒక 1 day వచ్చేసరికి ఈ 5 కూడా మేము కవర్ చేసుకున్నాం అనమాట. సో ఇదంతా కూడా ఉడిపి టెంపుల్ ఆవరణ. చూసారా, అసలు మామూలుగా మన సైడు అంటే ఎంత జనాభా కిక్కిరిసిపోతూ ఉన్నట్లుంటుంది, కానీ ఇక్కడ ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఈ ఉడిపికి ఉన్న కథ ఏమిటి అంటే, పూర్వం ఇక్కడ మధ్వాచార్యుల వారికి తపస్సు చేసుకుంటున్నప్పుడు నది ఒడ్డున ఇక్కడ ఉన్న బాలకృష్ణుడి విగ్రహం అనేది దొరికిందంటండి నదిలో. ఆ విగ్రహాన్ని మధ్వాచార్యుల వారు ఇక్కడ ప్రతిష్ఠించారు. అయితే మనం ఇక్కడ నార్మల్గా అన్ని టెంపుల్స్లో లాగా ముందు నుంచి దర్శనం చేసుకోలేము. మనం వెనక కిటికీ నుంచి, అంటే కిటికీకి 9 రంధ్రాలు ఉంటాయి, ఆ 9 రంధ్రాల్లోంచి మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ దీన్ని రథాల బజారు అంటారంటండి. అలాగే ఇక్కడ వచ్చేసరికి నిత్యం 24 గంటలు కూడా స్వామివారి గురించి గానం చేస్తూ ఉంటారనమాట. ఇలా చాలా రథాలు అయితే ఉన్నాయి. ఇటు వాకిలి, ఇది వెనక వాకిలి అండి. మనం స్వామివారిని ముందుగా ఇక్కడి నుంచే మనం దర్శనం చేసుకోవాలన్నమాట. దీనికి ఒక కథ ఉంది. అదేమిటి అంటే, పూర్వం ఒక కనకదాసు అనే ఒక మంచి భక్తుడు ఉండేవాడంట శ్రీకృష్ణుడికి. అయితే ఆయన అట్టడుగు కులస్తుడు అవటం వల్ల పూజారులు ఏంటంటే గుళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదంట. అయితే వెనుకబడిన కులం వాళ్ళకి అప్పట్లో ఆలయ ప్రవేశాలు అనేవి ఉండేవి కాదనమాట. అయితే ఆ భక్తుడు ఎలాగైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలనే కోరికతో ఏం చేశాడంటే, రాత్రిపూట ఈ వెనక వైపు నుంచి, అంటే ఈ కిటికీ ఉంది కదండి, ఆ కిటికీ నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించాడంట. అతని భక్తికి మెచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే, అరే వెనక వైపు కనిపిస్తుంది అనుకోవటంతో స్వామివారు వెనక్కి తిరిగి చూశారంట. అంటే స్వామివారే ఆ భక్తికి మెచ్చి దర్శనం అనేది ఇచ్చారంట. అయితే అలికిడితో పూజారులు రావటంతో స్వామివారు అలా వెనక్కి తిరిగే
శిలారూపాన్ని కి మారిపోయారంట. అందుకని ఎప్పుడైనా ఈ గుడిలో ఏంటంటే స్వామివారిని విగ్రహం అనేది వెనక వైపుకే ఉంటుంది. అంటే మనం పక్కకు తిరిగితే ఎలా ఉంటుందండి, అలా ఉంటుందన్నమాట. సో అందుకని ఆ ద్వారం నుంచే మనం స్వామివారి దర్శనం అనేది చేసుకోవాలి. సో ఇట్లా ఇదంతా కూడా స్వామివారి దర్శనానికి క్యూ. ముందుగా ఎవరు వచ్చినా కూడా ఆ వెనక వైపు ఆ నవరంధ్రాల కిటికీ నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ముందు వైపుకి అనేది మనం వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా రథాలు అయితే చాలా ఉన్నాయండి, అందుకని దీన్ని రథాల బజారు అంటారంట. మేము అంతా ఒకసారి తిరిగి చూసాము, ఆ తర్వాత మేము లైన్లోకి వెళ్ళి నించున్నాము. చాలాసేపు పట్టిద్దేమో అనుకున్నామండి, కానీ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే క్లియర్ అయిపోయింది క్యూ అనేది. అది కూడా 12:30 టైంలో ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టే సమయం కాబట్టి ఈ లైన్ అంతా కూడా ఆపేశారు. ఇక్కడ ఉడిపిలో ఉన్న కృష్ణుడు ఏంటంటే రుక్మిణీదేవి విశ్వకర్మ చేత రూపొందించిన బాలకృష్ణుడి విగ్రహం అంటండి. ద్వాపర యుగాంతంలో ద్వారకతో పాటు ఈ విగ్రహం కూడా సముద్రంలో కలిసిపోయిందంట. అయితే తర్వాత శ్రీమద్వాచార్యులకి ఈ విగ్రహము కనిపించటం, ఆ విగ్రహాన్ని స్వామివారి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇక్కడ చూసారా పచ్చగా ఉన్నాయండి కోనేట్లో నీళ్ళన్నీ కూడా, మధ్యలో ఉంది కోనేరు. మనం ఇదంతా చక్కగా వెళ్తాము, ఇటు రౌండ్ వేస్తూ మనం దర్శనానికి అనేది వెళ్తాము. అట్లాగే ఇక్కడ బాలకృష్ణుడు ఒక చేత కవ్వము, ఇంకో చేత కవ్వపు తాడు పట్టుకొని ఉంటాడంట. చాలా బాగుంటుంది విగ్రహం కూడా. మనం సంసారం అనే సాగరాన్ని మదించి మోక్షం అనే వెన్నను ప్రసాదిస్తాను అనే ఈ విగ్రహం యొక్క ప్రతిమకి అర్థం అంటండి. ఎంత అర్థం ఉందో చూసారా. వెనక వైపున్న 9 రంధ్రాల గుండానే మనం స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాము. ఇక్కడ నిత్యం అన్నదానం అయితే జరుగుతుందండి, చాలా బాగుంటుంది. అండ్ ఉడిపి సాంబారు చాలా ఫేమస్, మనందరికీ తెలిసిన విషయమే. ఈ గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత మేము అన్నదానానికి కూడా వెళ్ళామండి, భోంచేసి వచ్చాము. చాలా టేస్టీగా ఉంది. ఇక తర్వాత ఇది వచ్చేసరికి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం అన్నమాట. ఇక్కడ చంద్రుడు తపస్సు చేశాడంటండి. చంద్రుడు తపస్సు చేసిన చోట శివుడు కొలువు తీరి ఉన్నాడంటండి. అందుకనే ఇక్కడ శివలింగానికి చంద్రమౌళీశ్వర స్వామి వారని పేరు అనమాట. కంపల్సరిగా ఉడిపి వచ్చిన వాళ్ళు ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తారు. ఇక మేము ఉడిపి దర్శనం అయిపోయింది, అక్కడే భోజనం చేసుకున్నాము. ఆ తర్వాత మేము ఉడిపి నుంచి ధర్మస్థలికి స్టార్ట్ అయ్యాము. ధర్మస్థలికి ఉడిపి నుంచి 106 కిలోమీటర్స్ అండి. మాకైతే 2 అవర్స్ జర్నీ తీసుకున్నాము. మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయింది కాబట్టి 2:30కి మేము స్టార్ట్ అయినా కూడా 4:30 వాళ్ళకంతా మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక ఎక్కడ అంటే ఒక ఈవెన్ 1 అవర్ కూడా మేము స్టే అనేది చేయలేదన్నమాట. సో అలా మేము హరిబరిగా వెళ్తేనే ఒక 1 డేలో ఈ 5 ఊళ్ళు కూడా మేము కవర్ చేసుకోగలిగాము. టోటల్ 3 డేస్ అనుకున్నామండి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా 2 డేస్లో మేము కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ డే వచ్చేసరికి మేము బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్ళాము. అది నేను వేరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. బెంగళూరు నుంచి గోకర్ణమే మాకు నియర్లీ ఒక హాఫ్ డే పైనే అయిపోయింది. సో ఫైనల్లీ మేము ధర్మస్థలి రీచ్ అయ్యామండి. ఇదే ధర్మస్థలి అవుటర్ వ్యూ అనమాట. చూసారా, ఎక్కడ గుడి పెట్టినా మనం చూసినా కూడా ఇవన్నీ కూడా మనకి కేరళ వ్యూలోనే ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ చూస్తే మనకు బయట నుంచి చూసినప్పుడు ఇది ధర్మస్థలి టెంపుల్ గుడిలాగా అయితే అనిపించదండి, ఒక ఓల్డ్ ఇల్లులాగా అయితే అనిపిస్తుంది. దీనికి కూడా ఒక కథ ఉందండి. ఏంటంటే మంజునాథుడు ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళంట. ఆ ఫ్యామిలీకి కల్లో కనిపించి ఇక్కడ నేను కొలువు తీరుతానని చెప్పి ఆ మంజునాథుడు అడిగాడంట. సో వాళ్ళందరూ ఈ ఇల్లు ఖాళీ చేసేసి ఆ స్వామివారికి ఇక్కడ గుడి అయితే కట్టించారంటండి. అందుకని ఈ గుడి అనేది మనకి ఒక ఇల్లులాగా అయితే అనిపిస్తుంది. బయట నుంచి చూస్తే గుడి అనేది అర్థం కాదు. ఈ ఆలయంలో శివుడు, మంజునాథుడు అలాగే ధర్మదేవతలైన
అమ్మనవరు, చంద్రనాథ, కళారులు ఆలయాలు ఈ ఆలయంలో మనం చూడొచ్చండి. వీళ్ళ ముగ్గురు కూడా ధర్మదేవతలు అన్నమాట. ధర్మదేవతలు కొలువు తీరిన ప్రదేశం కాబట్టి దీని పేరు ధర్మస్థలిగా పిలువబడుతుంది. చూసారా, ఇదంతా కూడా మనం చూస్తే ఒక ఇల్లు ఉన్నట్టుగా అనిపిస్తుందండి, ఇల్లులాగే అనిపిస్తుంది. సో మా దర్శనం అయితే అయిపోయింది. మేము బయటికి కూడా వచ్చేసాము దర్శనం అయిపోయి. చాలా అసలు ఇక్కడ ఏ గుడికి వెళ్ళినా కూడా అసలు ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందంటే అసలు అక్కడి నుంచి రావాలంటే అబ్బా వెళ్దాంలే కొంచెం సేపు ఉందాము అన్నంత ఫీలింగ్గా ఉంది. ఈ ఆవును చూసారా, చాలా చిన్న ఆవు అండి ఇది. ఇక వీళ్ళిద్దరైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటోషూట్ అనేది వదలట్లేదు. ఇది వచ్చేసరికి ధర్మస్థలి టెంపుల్ బయట పార్క్ అండి. అయితే అసలు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము, బట్ అనుకోకుండా ఇప్పుడైతే కుదిరిపోయింది. 3 days ప్రోగ్రామ్ని మేము 2.5 daysలో కంప్లీట్ చేసాము. ఇక ఈ 5 టెంపుల్స్ కూడా మేము ఒక్క రోజులో వెళ్ళాము అంటే అందరూ కూడా షాకేనండి. ఇక ఇది చూసారా, ఇది కార్లో అల్లరే అనమాట. ఇలా మేము ధర్మస్థలి నుంచి స్టార్ట్ అయిపోయి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. కుక్కేలో వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూ అండి. ధర్మస్థలి నుంచి కుక్కే 54 kilometers. యాక్చువల్గా మేము ఇంకా నైట్ కుక్కే తర్వాత మేము బెంగళూరు రిటర్న్ అవ్వాలన్న ఆలోచనలో మేము కొంచెం స్లోగా రిలాక్స్డ్గా అయితే వెళ్ళాము. బట్ కుక్కే వచ్చేసరికి మనం 1 day అదంతా కూడా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో పుట్ట దగ్గరికి అయితే మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. అండ్ మేము ఫొటోస్ అండ్ వీడియో తీయడానికి కూడా బాగా లేట్ నైట్ అయిపోయిందనమాట. సో వీడియోస్ అయితే నేనేం తీయలేకపోయానండి. ఏదైనా మనకి నాగదోషం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ గనక చేయించుకుంటే మనకి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించుకుంటారు. అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పూజ ఉందండి. నేను దాని గురించి వివరంగా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఇలా మొత్తం ఒక వీడియోలో చెప్తే మీకు అర్థం కాదు. నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. పూర్వం సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తారకుడు, శూర్పస్మరుడు అనే రాక్షసుల్ని వధించాడంటండి. వధించిన తర్వాత అతని ఆయుధాన్ని ఇక్కడే ఉన్న దారా నదిలో శుభ్రపరిచాడంటండి. అలాగే ఆ అసుర సంహారానికి సంతోషించిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేననిచ్చి సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ పర్వత శ్రేణిలో కళ్యాణం జరిపించాడంటండి. అప్పటి నుంచి ఇక్కడ నాగదేవత కొలువై ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. అట్లాగే ఏవైనా నాగదోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడ ఆశ్లేష పూజ జరిపించుకుంటే నాగదోషాలు తొలగిపోతాయని కూడా ఇక్కడ బాగా ప్రచారంలో ఉంది. సో ఇలా నైట్ 9 o'clock అంతా మాకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామితో అంటే మార్నింగ్ 6కి మేము స్టార్ట్ అయితే నైట్ 9కి మేము ఈ 5 ఊళ్ళు కూడా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మేము యాక్చువల్గా బెంగళూరు వెళ్ళిపోదాం అనుకున్నామండి. కానీ మైసూరు వెళ్ళి బెంగళూరు వెళ్ళినా ఒకటే డిస్టెన్స్ అనేసరికి మేము నైట్కి మైసూరు అయితే వెళ్ళిపోయి అక్కడ చాముండి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. నేను చాముండి అమ్మవారి టెంపుల్ ఒక వీడియో నేను మీకు షేర్ చేస్తానండి. సో నా ఈ 1 day వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.